సర్వశక్తిమంతుడైన ఈ ప్రపంచానికి లోకరక్షకుడుగా మహనీయుడు, పరిశుద్ధుడు, పవిత్రుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈరోజు వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ కళ్ళకళ్ళాడుతూ మీరంతా, అలాగే లైవ్లో ఉన్నటువంటి మా యొక్క ప్రేక్షకులందరికీ లేక మా శ్రోతలందరికీ నా హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈరోజు ఆగండి, తొందరపడకండి. ఈరోజు ఈ వీడియో ఎవరు మిస్ అయితే కుదరదు. ఎందుకంటే అసలు ఈరోజు ఈ వీడియో మీరు వినండి. ఈరోజు ఏం జరుగుతుంది సోషల్ మీడియాలో చెప్తా వినండి. మీకు తెలిసిన విషయాలే, కానీ బైబిల్ కోణంలో చెప్తా. అదేంటంటే మనం 2024 ముగించుకొని 2025లోకి వచ్చినప్పుడు 31st రాత్రి ఏం చేశారు? చర్చిల్లో వేల మంది, లక్షల మంది వాగ్దానాలు తీసుకున్నారు. అయితే మీరిడ గమనించాలి, ప్రపంచమంతా కూడా ఈరోజు 99% వాగ్దానాలు తీసుకున్నారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టిరేకపోతున్నటువంటి విషయం ఏంటి? ఈ వాగ్దానాల గురించి రగడ. ఏం చెప్పడం సరే, వాగ్దానాల గురించి రగడ అంటే అర్థమైంది, గొడవ. అరే తన్నుకుంటున్నారు, ఒక్కొక్కడు పీక్కుంటున్నాడు, లాక్కుంటున్నాడు. ఏందయ్యా మీ ఊపులు? ఇప్పుడు చూడండి బైబిల్లో. అసలు నేను అడుగుతున్నానండి, అసలు వాగ్దానం తీసుకుంటే ఏంది మీకు అంత బాధ? చాలామంది అండి వాగ్దానం తీసుకున్న వాళ్ళ గురించి ఒక్కొక్కళ్ళు బైబిల్ మాకే తెలుసు అని పెట్టలేకపోతారు. చూడు, ఇది చాలా తప్పండి, చాలా తప్పండి. వాగ్దానం తీసుకున్నప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఏందో వాడు బొడ్లో కత్తి పెట్టుకొని పోతున్నాడు, తుపాకీ పెట్టుకొని పోతున్నాడు, బాంబు పెట్టుకొని పోతున్నాడు అన్నట్టుగా. అంత లాభం రగడేందో ఇవి సోషల్ మీడియాలో. మీరు ఏంది రగడాన్ని? రగడేంది? కూర్చో. అసలు వాగ్దానాలు తీసుకుంటే తప్ప. నేను వస్తాను ఇప్పుడు మీ ముందుకి. మేము బైబిల్లో చూపిస్తాం మీ అందరికీ. వాగ్దానాలు తీసుకుంటే తప్పేంటి అసలు? దాని ద్వారా వచ్చే నష్టమేంటి? సంఘాలకి, సంస్థలకి, డినామినేషన్లకి, ఫెలోషిప్లకి నష్టమేంటి? తీసుకుంటే నష్టమేంటి? దీని ద్వారా వ్యాపారం జరుగుతుంది. ఏం వ్యాపారం జరిగిందో ఆగండి, కొద్దిగా ఆగండి. ఇప్పుడు చెప్తా ఏమి జరిగిందో వినండి. అసలు వాగ్దానాల గురించి ఎందుకు ఈరోజు సోషల్ మీడియాలో పెట్టలేకపోతున్నారు? లేదండి, అపోస్తలుడైన పౌలు గారు లోమీరికి ఏమి రాశాడో తెలుసా? 9వ అధ్యాయంలో ఏమి రాశాడండి? చదివిస్తాను, వినండి. 9వ అధ్యాయం చూడండి, 4వ వచనం చదివిది చూడండి. ఇప్పుడు వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, అవును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టును. చాలన్న. అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఇక్కడ ఈ వాగ్దానములు ఇవన్నీ ఎవరివి? ఇశ్రాయేలువి అన్నాడు కదా అపోస్తలుడైన పౌలు గారు. అలాంటప్పుడు నువ్వెట్ట తీసుకుంటావయ్యా? నువ్వు చెప్పు, నువ్వెట్ట తీసుకుంటావు? నీకెందుకు వర్తించింది? ఇది నీకు వర్తించదు ఎవరు అని అంటున్నారు ఈరోజు. నేను అంటలేదండి, అంటున్నారు. మరి ఎందుకు వర్తించదు? నేను వస్తున్నా ఇప్పుడు మీ ముందుకే. కబడ్దార్, నీకేదో బైబిల్ తెలుసు అనుకుంటామో. నేను చెప్తున్నా బైబిల్తో రెఫరెన్స్ టు రెఫరెన్స్ చూపిస్తా మీకు. ఇప్పుడు ఏం తెలుసో? గొర్రెల కాపరికే తెలుసు విశ్వాసుల యొక్క భవిష్యత్తు ఏంటో. కాటి కాపరికి తెలియదు. కాటి కాపరిలాగా ప్రవర్తిస్తారు ఈరోజు చాలామంది. నో, అలా ప్రవర్తించడానికి వీలు లేదు. ఎందుకో? ఈ వాగ్దానాలు వీరివి అన్నాడు. ఎవరు అన్నాడు? అర్చనాచారాదులను, వాగ్దానములను ఎవరివి? ఇశ్రాయేలీవి అన్నాడు. నిన్ను తీసుకోవద్దన్నాడా? ఆమెన్ అన్నాడా? చెప్పండి. నిన్ను తీసుకోవద్దన్నాడా? పోనీ అసలు ఏమన్నాడు? ఆగండి.
మీరు పాత నిబంధనలో ఉన్న వాగ్దానాలన్నీ మనకు సంబంధించింది కాదు అంటున్నారుగా. ఇప్పుడు నేను చెబుతా చూడు. ఇప్పుడు అసలు క్రొత్త నిబంధనలో చూపిస్తా వాగ్దానాలు మీకు. రావాలి ఇప్పుడు బైబిల్ తీసుకొని మీరు రండి, కూర్చోండి బైబిల్ తీసుకొని. నా తప్పు అయితే మీరు చెప్పండి ఇప్పుడు సమాధానం. బైబిల్లో చూపిస్తా మీకు అసలు వాగ్దానాలు కొత్త నిబంధనలో ఉన్నాయా లేవా చూద్దాం బైబిల్లో. రండి చూద్దాం. ఇప్పుడు పేతురుకు రాసిన 2వ పత్రిక తీయండి. పేతురుకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయములో 4వ వచనములో ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన అనుగ్రహించి ఉన్నాడు. ఏ వాగ్దానం అంటే ఇక్కడ చెప్పండి, మీరంతా చెప్పాలి, మిగతా వాళ్ళంతా. అమూల్యమైన వాగ్దానాలు, అత్యధికమైన వాగ్దానాలు అనుగ్రహించాడు. వాగ్దానం అన్నాడా, వాగ్దానములు అన్నాడు? మీరు చెప్పండి, ఆమె చెప్పండి మీరు. వాగ్దానం అన్నాడు, వాగ్దానములు, అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానములు అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడు? మనకే. ఇశ్రాయేలుకి అంటావేంటి నువ్వు? హలో, ఇశ్రాయేలుకి అంటావేంటి నువ్వు? మనకి కూడా అసలు ఇశ్రాయేలుకి ఒత్తిచ్చింది మనకు ఒత్తిచ్చిద్దో వర్తించదో చూపిస్తారు చూడు. ఇప్పుడు గలతీయులు రాసిన పత్రిక, గలతీయుల్లోనే అపోస్తుడైన పౌలు గారు మాట్లాడిన మాటను చూడండి బిడ్డలారా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనములో మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు ఆగండి. ఎవరి సంతానం మనమంత? అక్కడే ఉన్నాడు ఇశ్రాయేలు. అబ్రహాము చూడే కదా ఇశ్రాయేలు అంటే. అబ్రహాము నుండి ఇసాకు పుట్టాడు, ఇసాకు నుండి యాకోబు నుంచి 12 మంది గోత్రికులు, వాళ్ళు ఇశ్రాయేలు. రైట్, బాగుంది. అది ఇప్పుడు మనల్ని కూడా ఏమన్నాడు చూడండి. ఇప్పుడు ఏమన్నాడు? మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి మీరు వాగ్దాన ప్రకారం ఆమె మీరెవరు? మీరు కూడా వారసులే. మీరు విశ్వాసులకు తండ్రి అబ్రహాం అయితే అబ్రహాముకు మీరు వారసులండి. మీరు విశ్వాసులుగా ఉన్నవాళ్ళు మీరంతా. అంటే ఇప్పుడున్న వాళ్ళకు వాగ్దానాలు తగుతాయా? తగుతాయి అన్నాడు అక్కడ. ఆడేమన్నాడు? మీరు క్రీస్తు సంబంధులైతే అంటే యేసు రక్తంలో కడగబడ్డారు మీరంతా. రైట్, బాగుంది. ఇప్పుడు మీరు క్రీస్తు సంబంధులు. ఆ క్రీస్తు సంబంధులు అయితే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. వారసులకు తగదా వాగ్దానం? ఆమెన్. తగదా? వారసులకు తగదండి వాగ్దానం. ఏమో చెప్పండి, వారసులకు తగదా? ఏమండి? బైబిల్ చెబుతున్నాడు ఇక్కడ. బైబిల్లో చెబుతున్నాడు. ఫస్ట్ ఏమన్నాడు? ఆ గుణాతిశయములు బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానములు అనుగ్రహించాడు. మనకు అనుగ్రహించాడు. నెంబర్ 1 అమూల్యములు అన్నాడు, అత్యధికములు అన్నాడు. 2లోకి వచ్చేలేకే. కాబట్టి మనం అందరం కూడా అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులమై ఉన్నామంటాడు. ఇంకా మీరు చూడగలిగితే యాకోబు రాసిన పత్రిక మీరు చూడండి ఒకసారి. 1వ అధ్యాయం, యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనములో సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి. ఆ శోధనలో నుంచి ఒకవేళ దేవుడు విడిచిపెట్టకుండా దేవుడిని కనుక ప్రేమిస్తూ ఉన్నట్లయితే వాగ్దానము చేసిన జీవ కిరీటాన్ని పొందాడు. ఆమేన్. యేసుప్రభు వాగ్దానం చేశాడు, మీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. వాగ్దానం. ఇదిగో సదాకాలం నేను మీకు తోడుగా ఉంటా అన్నాడు. వాగ్దానం. మృతుడినైతిని కానీ నేను సజీవుడిగా ఉండి మీ మధ్య ఉన్నానన్నాడు. భయపడొద్దన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్నాడండి ఈ మాట. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన కిరీటమును పొందును అన్నాడు. వాగ్దానం మనకు కూడా అవసరం. ఇంకా మీరు చూడగలిగితే ఎబ్రిలకు లేఖ రాస్తూ ఏమన్నాడో చూడండి. ఎబ్రిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనములో ఆయన యొక్క
విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా సరే ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉన్నాను. అమ్మాను పౌలు గారు మాట్లాడతాడు, తప్పిపోకండి, తప్పిపోతారు మీరు, జాగ్రత్త, మీరు తప్పిపోవద్దు. మీరు దేవుడిచ్చిన వాగ్దానం మీకు కూడా వర్తిస్తుంది. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా సరే ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా వాగ్దానం పొందాలి. తప్పే ఉంది? వాడు 31st రాత్రి వాగ్దానం తీసుకున్నాడు, ఆ వాగ్దానం తీసుకొని దేవుని ఆరాధిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. తప్పేందవా నీకు? వాగ్దానం తీసుకున్నాడు, అది నెరవేరుద్దా నెరవేరుద్దా నీకు అనవసరం. అది నెరవేరుతుందా లేదా మీకు అనవసరం. అది ఆ వాగ్దానం వాడు తీసుకొని సంవత్సరం అంతా ఎత్తిపట్టి ప్రార్థన చేస్తాడు. అంటే వాడు ఆ వాగ్దానం అడ్డు పెట్టుకొని ఏం చేస్తున్నాడు? దేవునికి దగ్గర అవుతున్నాడు. ఆమేన్. ఏమవుతున్నాడు? దేవుని దగ్గర అవుతున్నాడు. అది వాగ్దానం నెరవేరుద్దా అనవసరం. కానీ ఆ వాగ్దానం వలన వాడిలో ఒక నమ్మకం ఏర్పడుతుంది, భక్తి ఏర్పడుతుంది. కాబట్టి వాగ్దానము విషయంలో మీరు తప్పిపోకూడదు అంటున్నాడు. వాగ్దాన విషయంలో మీరు తప్పిపోదురేమోనని నేను ఎంతో భయపడుతాను. పౌలు గారు చెప్తున్నాడు అన్నమాట. మరి ఇశ్రాయేలుకి మాత్రమే వాగ్దానాలు రాస్తే మరి పేతురు గారు ఎందుకు లేఖ రాస్తున్నాడు? గలతీయులకు అపోస్తలుడైన పౌలు గారు లేఖ ఎందుకు రాస్తున్నాడు? అదేవిధంగా హెబ్రీయులకు ఎందుకు లేఖ రాస్తున్నాడు? ఇక్కడ ఎందుకు రాస్తున్నాడు? తప్పేముంది? వాగ్దానం తీసుకోవడం వల్ల నష్టం ఏం చెప్పండి ఒకసారి. తీసుకోవడం వల్ల మీ అందరికీ ఒక మాట చెప్తా. వాగ్దానం విషయంలో ఒక అద్భుతం చెప్తా మీ అందరికీ. దానికి ముందుగా ఒక 2-3 రెఫరెన్స్ మీకు చూపించి నేను అద్భుత విషయం చెప్తా. ఆశ్చర్యపడి ఆ విషయం మాత్రం ఎవరు మిస్ అవ్వబాకండి. అది తర్వాత నేను ఒక 2-3 రెఫరెన్స్ మీకు ఇచ్చిన తర్వాత మీకు లెసన్ ఇచ్చినాక చెప్తా. ఓకే, రైట్. ఇంకొక వాక్యం చూద్దాం మనందరం కూడా. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ఏంటి? మొదటి పత్రిక 4:8. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవ విషయములోను రాబోయే జీవ విషయంలో వాగ్దానముతో కూడినదైనందున అన్ని విషయములలో ప్రయోజనకరం. ఆమేన్. అది అన్ని విషయాల్లో ప్రయోజనం. ఏది ప్రయోజనం? భక్తి అన్నాడు అక్కడ. చూడండి అక్కడ ఏమన్నాడు? ఏ విషయంలో? దైవభక్తి అన్నాడు మొదట్లో. ఇప్పటి జీవ విషయములోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినైనందున అది అన్ని విషయాలలో ప్రయోజనకరమవును. అంటే వాగ్దానాల మీద నీకు నమ్మకం ఉండాలి. అది ఇప్పుడు ఈ యుగంలో రాబోయే యుగం వరకు కూడా వాగ్దానం మీద నీకు నమ్మకం ఉండాలి. నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, ఖచ్చితంగా నెరవేర్చాడు. ముందు నెరవేర్చమని వాడు ఆ నమ్మకంతో ప్రార్థన చేస్తున్నాడు. వాడు సంవత్సరం అంతా దేవుడు దగ్గర అయ్యాడు. వాడు దేవుడికి దగ్గరయ్యి వాడు ప్రార్థన చేస్తాడు. నీకేంటి నొప్పే? వాడు తీసుకొని ప్రార్థన చేస్తాడు. వాడు తాగట్లేదే, తిరగట్లేదే. వాడికి ఆ వాగ్దానం వచ్చినప్పుడు ఒక నమ్మకంతో ప్రార్థిస్తున్నాడు, దేవుడి దగ్గర అవుతున్నాడు. తీసుకుంటే చెడిపోతారా? తీసుకొని బార్లోకి వెళ్తారా? పబ్బాలు గడుపుతారా? ఏమన్నా క్లబ్బుల్లో బార్లో పబ్బాలు గడుపుతారా? ఏదో వాడి బొడ్డు నిండా చుట్టూ కత్తులు పెట్టుకొని పోయినట్టుగా అంతలా బాధపడతారు మీరు? వాగ్దానం తీసుకోవటం వల్ల వాడు దేవుడి దగ్గర అవుతున్నాడు. అది నెరవేరేది అనవసరం. అది ఆయన తీసుకున్న వాక్యమే కదండి, దేవుని మాటే కదా వాగ్దానం. అది వాగ్దానం చేశాడు, చేస్తాను. ఎంతోమందికి చేశాడు. మీకు ఒక మాట చెప్తాను జాగ్రత్తగా. అద్భుతం మాట చెప్తాను అందరూ కూడా. గౌడ్స్ కుటుంబంలో పుట్టినటువంటి హైందవులు ఉన్నారు. కొత్త సంవత్సరం రోజున వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. అయ్యా మేము ఎప్పుడు చర్చికి రాము, కానీ మీ దగ్గర ఏదో వాగ్దానం ఏదో తీస్తారంట కదా, మరి మేము కూడా తీసుకోవచ్చు అన్నప్పుడు వారు విషయం ఏంటంటే వాళ్ళకి దగ్గరగా ఒక 15 సంవత్సరాల నుంచి ఇదే హైదరాబాదులో, జాగ్రత్తగా వినండి, ఇదే హైదరాబాదులో 3 ఎకరాల పొలం కోర్టులో ఉంది. అది తాత ముత్తాతల కాడి నుంచి గొడవ పెట్టుకొని అది వాళ్ళకి సొంతం అవ్వలేదు. అది కోర్టు నడుస్తుంది. 15 ఏళ్ళు అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది. అలా ఇన్ని సంవత్సరాలు అయిపోయినా కానీ అది ఆ భూమి రాలా. అప్పుడు వాళ్ళు అనుకోకుండా వాళ్ళు ఏం చేశారంటే నా దగ్గరికి వచ్చి మాకు మరి ప్రార్థన చేసి వాగ్దానం ఇవ్వండి అన్నారు. సరే అమ్మా నేను ప్రార్థన చేస్తాను, నువ్వు నమ్మకంతో వాగ్దానం తీసుకొని చెప్పాను. వాళ్ళు ఎవరు? గౌడ్స్ కుటుంబంలో పుట్టారు. వాళ్ళు వచ్చేసి వాగ్దానం తీసుకున్నారు. వాళ్ళు వాగ్దానము
తీసుకున్న తర్వాత వారికి ఏ వాగ్దానం వచ్చిందో చదివిస్తాను జాగ్రత్తగానండి. ఆదికాండం. ఇప్పుడు 15 ఏళ్ల నుంచి ఆ 3 ఎకరాలు, హైదరాబాదులో 3 ఎకరాలు అంటే ఎంత కోట్లు, ఎన్ని కోట్లు విలువ ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీరు అన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆ యొక్క పొలం రాలేదు. వారు మొత్తానికైతే విశ్వాసంతో వచ్చారు. వాళ్ళు అన్యులు, బాప్తిస్సు లేదు, రక్షణ లేదు, మార్పు లేదు, మారుమనసు, ఒక నమ్మకంతో వచ్చారంతే. నమ్మకంతో వచ్చారు. సిలువ పక్కన ఉన్న దొంగ ఏ విధంగా బాప్తిస్సు లేకుండా, రక్షణ లేకుండా యేసు ప్రభు నన్ను స్వర్గాన్ని చేరుస్తాడు నమ్మకంతో వచ్చి, ఏ విధంగా నేడు పరదేశాలను కూడా జ్ఞాపకం చేసుకొని రాజ్యంలో అన్న మాటకి ఏ విధంగా యేసు ప్రభు తన పరదేశాలు విడిచిపెట్టి వచ్చాడో యేసుక్రీస్తు ప్రభు వారు ఆ నమ్మకంతో ఆ గౌడ్స్ కుటుంబం వచ్చారని అడిగారు. అప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు వారే వాగ్దానం తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ వాగ్దానం వచ్చిందో చదివిస్తా చూడండి. ఆదికాండం మీరు అంటారు కదా, పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలుకే వర్తిస్తాయి, అందరికి వర్తిస్తున్నారు కదా. సరే, ఇది ఎలా జరిగిందో చూడండి, నమ్మకాన్ని బట్టి ఎలా జరిగిందో చూడండి. అంటే ఒక చిన్న వాగ్దానం ఎంత బలమైన కార్యం జరిగిస్తుందో మీరు చూస్తా చూడండి. ఆదికాండం 28:13. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. ఆమేన్. నీవు పండుకున్న ఈ భూమి నీకును నీ సంతానానికి ఇస్తానని ఆ మాట ఖచ్చితంగా వాళ్ళు వచ్చారు. ఆ గౌడ్స్ కుటుంబంలో పుట్టిన వాళ్ళు వచ్చారు. ఇదే హైదరాబాదులో వాళ్ళు వచ్చి ఆ యొక్క వాగ్దానం తీసుకొని వెళ్ళారు. ఆ వాగ్దానం తీసుకున్న తర్వాత వాళ్ళకేమొచ్చింది? నీవు పండుకున్న ఈ భూమిని నీకును నీ సంతానానికి. ఇప్పుడు వాళ్ళకి 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి వాళ్ళ గొడవ ఏంది? ఆ భూమి కోర్టులో కేసు అయి తిరుగుతుంది. అటు ఇటు 1 సంవత్సరం కాదు, 3 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు కాదు, 10 ఏళ్ళు కాదు, 15 నుంచి 20 సంవత్సరాలు. వారు ఎప్పుడైతే వాగ్దానం తీసుకున్నారో తల వంచారు విశ్వాసంతో. ఆ కుటుంబం అందరూ వచ్చారు, తల వంచారు, ప్రార్థన చేశారు. వాళ్ళు వెళ్ళిపోయినటువంటి 2వ వారమే కోర్టు నుంచి 3 ఎకరాలు వాళ్ళకి వచ్చేసింది. ఆమేన్. ఇది రియల్గా జరిగిన సంగతి. ఇంకా చెప్పనా, ఇంకా అద్భుతం చెప్పనా? ఈరోజు అదే గౌడ్స్ హైందవులుగా, హిందువులుగా ఉన్న వాళ్ళే ఆ చిన్న వాగ్దానం నమ్మటం వల్ల జరిగిన కార్యాన్ని బట్టి మీ అందరూ చెప్తున్నా, ఇదే హైదరాబాదులో ఈరోజు చర్చికి స్థలం ఇచ్చారు వాళ్ళు. అదే వారి స్థలంలోనే 9 సంవత్సరాల నుంచి ఈరోజు ఆరాధన జరుగుతుంది. ఆమేన్. దేవుని నామని మహిమ కలుగున్నాడు. వాగ్దానం తప్పే ఉంది. నమ్మకంతో తీసుకుంటూ వచ్చి నష్టమేంది? దాని ద్వారా భక్తి కలిగి ఉంటాడు, నమ్మకం కలిగి ఉంటాడు, విశ్వాసం కలిగి ఉంటాడు. విశ్వాసులు ఎందుకు మీరు చెదరగొడుతున్నారు? మీరు గొర్రెల కాపర్లా, కాటి కాపర్లా? నువ్వు కాటి కాపురం అయితేనే లేచిన కానించి వాగ్దానం నీకే తెలుసా? బైబిల్లో పెద్ద గొప్పడు వారు ఏమన్నా, నువ్వు నిపుణుడు వారు ఏమన్నా, బైబిల్ ఏమన్నా ఆత్మీయంగా తొంగి చూడు, మోకాళ్ళ ప్రార్థనతో చూడు. దేవుడు తన బిడ్డలతో వాగ్దానం ఇచ్చి బలపరుస్తాడాయా? దేవుడు తన బిడ్డల్ని వాగ్దానాలు ఇచ్చి బలపరుస్తాడు. జ్ఞానం నేర్చుకుంటే కుదరదు. జ్ఞానం నేర్చుకున్న వాడికి బైబిల్లో జ్ఞానం ఏముంటుంది? కానీ మోకాళ్ళ మీద దేవుడితో సహవాసం చేసి చూడు, దేవుని మనసేంటో నీకు అర్థమైంది. జ్ఞానం అర్థమైనడు కంటే దేవుడు మనసేంటో అర్థమైనడు గొప్పవాడు. అలాంటి వాడే సంఘ కాపరిగా నిలబడతాడు. సంఘ కాపరికే తెలుస్తుంది గొర్రెల యొక్క అవసరత ఏంటో, గొర్రెల యొక్క అక్కర్లేంటో, ఈ గొర్రెకి ఎటువంటి ఆహారం కావాలో. త్రాగుబోతైనోళ్ళు, తిరుగుబోతైనోళ్ళు, ఎంతోమంది హైందవులు, హిందువులు, హేతువాదులైన వాళ్ళు ఈ వాగ్దానాలు నమ్మి వాడికి నెరవేరుతో అనవసరం పక్కన పెడతాం కొద్దిసేపు సేవకులుగా మనం. కానీ వాళ్ళు ఎలుగెత్తి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ కుటుంబాల్లో బలమైన కార్యాలు జరిగాయి. ఇలా ఎన్నెన్నో తెలుసా. అందుకే వాగ్దానం విషయంలో నువ్వు తప్పిపోతామేమో అని నేను భయపడుతూ ఉన్నానన్నాడు. ఇక్కడ నేను భయపడుతూ ఉన్నాను. దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అన్ని విషయములలో ప్రయోజనకరము అన్నాడు. యాకోబుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో దరిద్రులైన వారిని 2వ అధ్యాయం 5వ వచనం, వారి విశ్వాసమందు ఈ లోక విషయములను దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా. అది గుర్తుపెట్టుకోండి. అసలు వాగ్దానం తీసుకోవటం వల్ల ఏమవుతాడు? వాడు విశ్వాసంలో భాగ్యవంతుడు అవుతాడు. ప్రేమించు వారికి వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఇది కూడా ఇస్రాయేలుకి ఇస్తాడు, మనకి ఏంటంటారా? బుద్ధి ఉండాలి చెప్పడానికి. దేవుడిచ్చిన వాగ్దానం అది.
మరి బైబిల్లోంచి పక్కన తీస్తారు, ఒకటి కలపకూడదు ఒకటి తీయకూడదు అన్నాడు అని చాలామంది అంటారు. ఒకటి కలపకూడదు ఒకటి తీయకూడదు, దాని అర్థం ఏందనుకున్నావు? ఒకటి కలపకూడదు ఒకటి తీయకూడదు అంటే ఈ పరిశుద్ధ గ్రంథమే సత్యం. ఇది తీసివేయకూడదంటే అందులో వాగ్దానంగా బయట తీయొద్దని కాదు. అలాంటప్పుడు మిమ్మల్ని అందరూ అడుగుతున్నా, ఈరోజు వాగ్దానమే తీయటం తప్పనుకుంటే, బైబిల్లో మంచి మంచి వాక్యాలు తీశారు, పోయి నీ ఉరి పెట్టుకోమని ఉంది బైబిల్లో, మరి అది రాయండి అంటారు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు అన్నాడు యాకోబు మీ నోట శాపవచనం రాకూడదు, దీవెనొచ్చిన రావాలి. అంటే మంచి విషయాన్ని పరిచయం చేయండి అందరికీ. ఇప్పుడు లోతు తన కుమార్తె వెళ్ళిపోయాడు, అది రాయమంటావా? మంచి విషయాన్ని విశ్వాసులకి అవసరం. ఆ మంచి విషయాన్ని బట్టి అది నెరవేరిపోయినా వాడు ఎలుగెత్తి మోకాళ్ళ మీద సంవత్సరం అంతా ప్రార్థిస్తాడు, ప్రభు నాతో మాట్లాడు, ప్రభు నాతో మాట్లాడు. అలా దేవుడు దగ్గర అయిపోతాడు. ఆ వాగ్దానం వాడి కుటుంబం నిలబెట్టింది, ఎన్నో కుటుంబాలు నిలబెట్టింది వాగ్దానం. అలాంటప్పుడు ఈ వాగ్దానం తీయటమే తప్పు అనుకుంటే మరి క్యాలెండర్లో మీరు చదువుతుంది ఏందవయా? మీరు చదువుతుంది ఏందవయా? క్యాలెండర్లో మీరు చదువుతుంది ఏంది? ఇప్పుడు క్యాలెండర్లో మీ చర్చిలో ఉన్నాయి, మీ సంఘాల్లో ఉన్నాయి, మీ డెనామినేషన్లో ఉన్నాయి, మీ ఫెలోషిప్లో ఉన్నాయి, మీ సంస్థలో ఉన్నాయి, మీ గ్రూపుల్లో ఉన్నాయి. మరి ఆ క్యాలెండర్ల మీద కూడా నువ్వు పోయి నీ ఊరు పెట్టుకొని ఎందుకు రాలేదు? నువ్వు నీ చర్చిలో నీ పేరు మీద, నీ మినిస్ట్రీ పేరు మీద, నీ సంస్థ చేసిన క్యాలెండర్లో మంచి మంచి వాగ్దానాలు ఎందుకు రాయించావు? నాకు చెప్పు ఇప్పుడు. అవునా కదా? అర్థమైందా? మీరంతా ఆశ్చర్యపోతాడు. అర్థమైంది? ఇప్పుడు వాళ్ళ సంఘాల్లో వాళ్ళ సంస్థలో ఉన్న క్యాలెండర్లో ఏమన్నాడు అక్కడ? మంచి మంచి వాగ్దానం రాసుకుంటారు. ఇప్పుడు క్యాలెండర్ వల్ల మేలే కదా. ఇప్పుడు పొద్దున్న లేస్తాడు, ఆ క్యాలెండర్ దగ్గరికి వెళ్తాడు, ఆ వాక్యం చదువుకొని, ప్రభువా ఇదిగో ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు, లేక ఈ వాగ్దానం ద్వారా నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం ప్రభు అని ప్రార్థన చేసుకున్నాడు. ముందు అది వాడికి నెరవేరిందా అనవసరం. అది వాడు ఏం చేశాడు? నమ్మకంగా వచ్చి ప్రార్థన చేసుకున్నాడు. ఆ వాగ్దానం ఉండబట్టే కదా, దాన్ని అడ్డు పెట్టుకునేగా వాళ్ళు భక్తిలో విశ్వాసంలో కొనసాగుతున్నాడు. అదే కదా ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? దరిద్రులైన వారిని విశ్వాసమందు, అంటే యాకోబు పత్రిక 2:5 దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసి రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా? ఇశ్రాయేలు మాత్రం ఏర్పరచుకున్నాడా? యూదులు మాత్రం ఏర్పరచుకున్నాడు? అసలు బైబిల్ ఏమన్నాడు? మీలో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, ఇశ్రాయేలు లేదు, స్త్రీ లేదు, పురుషులు లేదు, మీరంతా క్రీస్తు యేసులో బాప్తిసం పొందారు కాబట్టి మీరంతా ఏమై ఉన్నారు? ఏకమై ఉన్నారు అన్నాడు. ఏకమై ఉన్నాడు. మనమంతా ఎవరమే? దేవుని బిడ్డలమండి. ఇశ్రాయేలు అయినా యూదులైనా ఈ లోకంలో వచ్చిన ప్రతి మనిషి, వాడు ఏ జాతి కానీ, ఏ మతం కానీ, ఏ కులం కానీ, ఏ వర్గం కానీ, అందరూ దేవుని బిడ్డలు. అలాంటప్పుడు వాగ్దానాలు మనకెందుకు వర్తించు? తీసుకుంటూ తప్పేంది? అదేమైనా ముందు చేశానా? అదేమైనా ముందు బాటలే బొడ్లో పెట్టుకొని తాగబాకరే, కత్తితో పొడవబాకరే. కత్తి ఎందుకుందరా? అప్పుడప్పుడు వెనకట్లో చాలామంది మా నాన్నోళ్ళు చిన్నప్పుడు అని సొట్లో బీడీలు బొడ్లో పెట్టుకొని కట్టలు అగ్గిపెట్టి పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. 10 నిమిషాలు ఒకటి బీడీ కలుపుతూ ఉంటారు. ఒరే నీ బొడ్లో ఏంద్ర బీడీలు ఉన్నాయి, సొట్లు ఉన్నాయి, సిగరెట్లు ఉన్నాయి, పెట్టుకోబాకరని. అదే అర్థం. వాగ్దానం వాడు బైబిల్లో పెట్టుకొని దాన్ని ఎలుగెత్తి వాడు సంవత్సరంతో ప్రార్థన చేస్తే నీకేదో నొప్పే. మళ్ళీ చెప్తున్నమాట పబ్లిక్గా, మర్చిపోయి అంటలేదు అన్నమాట. నీకేది నొప్పే? నీకు నొప్పేంది? నీకు ఆత్మీయులు ఆత్మీయంగా వర్ధిల్లుతున్నప్పుడు సంతోషించాలవయా. దాని ద్వారా నష్టం. ఒకసారి చెప్పండి. సరే వాగ్దానాలు ఇస్తాలనుకుందాం. సరే ఈ రోజుల్లో క్రైస్తవులు తీసుకున్నారు, దాని ద్వారా నష్టం ఎక్కువ జరుగుతుందా, లాభం ఎక్కువ జరుగుతుందా? ఒకసారి ఆత్మీయంగా ఆలోచించండి. ఒకసారి మీరు మీ సంఘంలో వాగ్దానం వల్ల ఇంకా ఆత్మీయంగా బలపడుతున్నారు. దాని ద్వారా కీడేమి లేదు. దాని ద్వారా క్యాలెండర్లో వాగ్దానం పెట్టుకున్నావు. మరి ఈ వాగ్దానం తప్పు అయితే మరి క్యాలెండర్లో వాగ్దానం ఎందుకు పెట్టుకున్నారు? మీ సంఘాలు ఎందుకు పెట్టారు మీరు? మరి మీ సంఘాలు కూడా రాసుకోండి. అందులో పోయి నరహత్య చేయము, దొంగతనం చేయము, వ్యభిచారం చేయము, అబద్ధ సాక్ష్యము చెప్పుము, నీ పొరుగువాన్ని ఆశించము, నీ పొరుగువాని ఎద్దును దొంగిలించము అని రాయి. మీ క్యాలెండర్ రాసుకోండి. అలాంటప్పుడు మంచి ఎందుకు రాశారు మీ క్యాలెండర్లో? మీ సంఘాల్లో కాబడదార్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా? పెద్ద మేము ఈర్లు సూర్లు బైబిల్ మాకే తెలుసు. మీకు తెలిసింది బైబిల్? ఒక్కసారి ఆత్మీయ పిల్లల మనసులోకి తొంగి చూడండి, ప్రార్థనా పూర్వకంగా తొంగి చూడండి ఒకసారి. ఇది మీ మీద కోపం కాదు, ప్రేమైన దేవుని పిల్లరా. దేవుడి మనసుది. ఆయన మంచి మాటలు. ఇప్పుడు మా నాన్న మంచోడని నీ కొడుకులని చెబుతుంటే నీకు సంతోషమే కాదా? అలాగే పరలోకపు తండ్రి మనకు నాన్న అయితే ఆయన మంచి మాటలు పిల్లలు గుర్తు చేసుకొని ప్రార్థన చేస్తారు. ఆమేన్. మంచిదే కదా.
పిచ్చోళ్ళు అయిపోయారు. మా నాన్న మంచోడు అని చెప్పి బయటికి వెళ్ళి మా నాన్న పొడుస్తాడు, నరుకుతాడు, చంపుతాడని చెప్పగా. పొడుస్తాడు, చంపుతాడు అంటే పిల్లవాడు నాన్నగాడికి రాడు. ఒరే మీ నాన్న చాలా మంచోడురా, మీ నాన్న ఎంత మంచి నీకు ఏం తెలుసురా, ఒరే మీ నాన్న పాపులను ప్రేమిస్తాడురా, మీ నాన్న అందరిని క్షమిస్తాడురా, అందరిని సమానంగా చూస్తాడురా, ఆయన దేవుడు పక్షపాత అని చెప్పు. పక్షపాతి చెప్పండి. ఇశ్రాయేలుకి మాత్రమే వాగ్దానం ఇస్తాడు, మనకేమీయుడు, మనకు ఒకే ఒక వాగ్దానం చెప్పాడు, పరలోక విత్తనాన్ని. ఈ పరలోక విత్త కరెక్టే. ఆ పరలోకానికి వెళ్ళడానికి వాడు విశ్వాసంలో సమృద్ధిగా అడుగులు వేయడానికి, వాడు విశ్వాసం ముందు భాగ్యవంతుడిగా మార్చబడడానికి ఈ వాగ్దానం కూడా వాడికి ఉపయోగపడుతుంది. అక్కడ ఏమి తీసుకోబాకుండా ఆ పరలోకం ఎప్పుడో వచ్చి ఎదురు చూస్తామని అదే నీ పని. వాగ్దానం బైబిల్లోని వాక్యం తీస్తుంది, తప్పే ఉంది అక్కడ. ఈరోజు ఏదో మాట్లాడుతున్నారు ఈరోజు అండి. పోనీ దేవుడు పక్షపాత. పేతురు గారు ఏమన్నాడు మీరు చదివిస్తాడు ఒకసారి, ఆ చదువును నా మాట సరి. అపోస్తుల కార్యాల 10వ అధ్యాయము, అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 34-35 చదువు ఒకసారి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఆమె చప్పటి గట్టి కొట్టి మీద కొట్టండి. ఆ చదువు తల్లి. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని ప్రతి ఇశ్రాయేలు మాత్రమే అన్నాడా, యూదులు మాత్రం అన్నాడా, ప్రతి జనం అన్నాడా? ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించును. ఆయన అంగీకరిస్తాడు. ఆమె గుర్తుపెట్టుకు నీతిగా నడుచుకునే వారికి అంగీకరిస్తాడు ఆయన. అది కాబట్టి దేవుడు పక్షపాతి కాదు. వాళ్ళకి వాగ్దానాలు ఇచ్చాడు, మనకేమి ఇవ్వడు. నో. మరి ఒక ఆయన అన్నాడు, మరి ఈ బైబిల్లో ఉన్నాయిగా ఈ మొత్తం నీకే, మరి ఈ నీకు వచ్చేసవా అన్నాడు. బైబిల్లో నీకే కాదంది ఎవరు? దాంట్లో ఒక మంచి వాగ్దానం తీసుకొని ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభా ఇదిగో ఈ వాగ్దానం నాతో మాట్లాడాం, నీ మార్గం అంతట్లో యెహోవా నిన్ను వర్ధలు చేస్తాడు అన్నావు ప్రభా, స్తోత్రం అన్నాడు. తప్పేమన్నాడు? తీసుకున్నాడు, స్తోత్రం చెప్పాడు. దేవుడికి మహిమేగా ఆ మాటకి. మంచి మాట వచ్చింది అతనికి, తీసుకున్నాడు, స్తోత్రం చెప్పాడు. తప్పేముంది? ఆ వాగ్దానాలు అమ్ముకుంటున్నారు, బిజినెస్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది చెప్పండి? బిజినెస్ ఎక్కడ జరుగుతుంది? బిజినెస్ వాగ్దానం తీసుకుని నువ్వు 1 లక్ష రూపాయలు ఇస్తేనే వాగ్దానం నీకు ఇస్తాను ఏ పాసం చెప్పాడా? వాగ్దానాలు నీకు నచ్చితే తీసుకోమా అన్నది తప్ప ఎవడ బలంతో లేదుగా. వాళ్ళు సంతోషంగా వచ్చారు, విశ్వాసంతో వాగ్దానం తీసుకున్నాడు. ఇప్పుడు యోనా నీళ్ళలో ఉన్నాడండి, నీళ్ళలో ఉన్నాడు, ఆ పడవలో ఉన్నాడు. యోనా పడవలో ఉన్నప్పుడు ఎవడు తప్పు చేశాడు తెలియక వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేసి సీట్లు వేశారు. హైందవులు తమ తమ దేవతలు ప్రార్థన చేసుకుంటూ వాళ్ళు ఏం చేశారు? సీట్లు వేశారు. సీట్లు వేస్తే ఏం జరిగింది? వెంటనే యోనా మీదకి వెళ్ళిపోయింది ఆ సీటు. వెళ్ళిపోలేదా? ఖచ్చితంగా యోనా మీదకి ఎందుకు వెళ్ళిపోయింది చెప్పు? ఆ సీటు తప్పు చేశాడు కాబట్టి కదా. తప్పే ఉంది. కొన్ని వాగ్దానాలు వస్తాయి, దేవుడు అవసరమైతే నిన్ను బట్టి ఇందులో రాసిని మాత్రమే వస్తాయంటే దేవుడు తలుచుకుంటే ఉన్నవి లేనట్లుగా చేయగలడు, లేని ఉన్నట్టుగా చేయగలడు. నీ సంఘాల్లో ఉన్న విశ్వాసులు బలపరచడానికి, సంఘాల్లో ఉన్న విశ్వాసులు దినదినము ఆత్మీయంగా అభివృద్ధి పొందడానికి, వారు దినదినం వాక్యపు గుణగణాలతో ఎదగడానికి ఇది ఒక మేలుకరమైన మార్గం. నీతి మార్గమే తప్ప, సత్య మార్గమే తప్ప, జీవ మార్గం తప్ప ఇందులో తప్పే ఉంది. ప్రేమైన దేవుని పిల్లలారా, ఎందుకు ఆ విధంగా మీరు మిడిచిపడుతున్నారు? వాగ్దానాలు తప్పని నేను ఒకప్పుడు ఇదే చెప్పాను, నేను కూడా వాగ్దానం తీసుకు తప్పని అనుకున్నా. కానీ నేను సత్యం ఆలోచించా, తీసుకోవడం నష్టం లేదు, ఇంకా తీసుకోకపోవటం వల్ల వాడు ఇంకా భక్తిహీనుడిగా మారే అవకాశం ఉంది. ఏమంటే పిల్లవాడు దగ్గర రావాలంటే నాన్న రేయ్ ఎట్రా కొడతా రేయ్ అంటే రాడోడు. ఇదిగో నాన్న చాక్లెట్, నాన్న దా ఇదిగో చాక్లెట్, బిస్కెట్ నాన్న తిన్నానా, నీకే నాన్న, ఇదిగో కేకు నీకే, ఇదిగో స్వీట్ నీకే, ఇదిగో డబ్బలకమ్మ నీకే, నీకే, ఇదిగో ఈ మిఠాయి నీకే అంటే వాడు వస్తాడు రాడ పిల్లాడు. దేవుడి దగ్గర కూడా అంతే. విశ్వాసులు బలపరచడం కొరకు ఆ వాగ్దానాలు, మంచి మంచి వాగ్దానాలు మనం ఎందుకు అవన్నీ కూడా రాయటం? ఎందుకంటే విశ్వాసులు బలపడతారు. ఒకవేళ ఈ వాగ్దానాలు తప్పు అయితే క్యాలెండర్లో రాస్తున్న వాగ్దానాలు తప్పు. ఇక ఎవడ కొంపలో కూడా క్యాలెండర్ను కూడా డేట్ మాత్రం రాసుకోవాలి. ఆ తర్వాత సెల్ ఫోన్లో మీరు మెసేజ్లు పెడతారే దేవుడిని దీవించునుగాక అంటావు, అది కూడా తప్పు. ఇప్పుడు ఒక మాట చెప్తానండి, ఒక భయంకర తిరిగిపోతున్నాడు, నీకు తెలుసు, పాస్టర్ గారిని వెళ్ళావు, వాడు పెళ్లి చేసావు, నువ్వేమంటావు? నిండు 1000 ఏళ్ళు మీరిద్దరు వర్ధిల్లాలంటావు. నీకు మనసులో కోపం ఉంది వాడి మీద, కానీ నువ్వేమంటావు? ఒరే నువ్వు తాగుపోతు, నువ్వు తిరుగుతావు, నాశనం అయిపోవాలరు అంటావా? అలా అంటే చెప్పుతంటారు నేను అతను వాడు, తెలుసా? మీరు నవ్వుతుంటే అర్థం అదే కదా. ఏమంటావు? 1000 ఏళ్ళు మా చందు దీవించబడుగాక, 1000 ఏళ్ళు మా ప్రభుకుమార్ దీవించబడుగాక, 1000 ఏళ్ళు మా ప్రదీపు తన భార్య ఇద్దరు దీవించబడుగాక అని అంటావు అనవా? అంటే అర్థమైంది 1000 ఏళ్ళు దీవించబడ అర్థమైంది. దీవించడం మంచిది, శాపం వచ్చి రాకూడదు, నోటికి దీవెన వచ్చి రావాలి. అందుకు దీవెనకు సంబంధించిన విషయాలు వాళ్ళకి ఇచ్చినప్పుడు
అవి వాళ్ళ పేరు మీద ఖచ్చితంగా, ఇప్పుడు అన్యులు వచ్చారు మన కాడకి, గౌడ్స్ కుటుంబం వచ్చారు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఏ గొడవ ఉంది, వాళ్ళకి 20 ఏళ్ల నుంచి వాళ్ళకి 3 ఎకరాల పొలం కోట్లో ఉంది. దేవుడు ఏమాట్లాడాడు, ఈ భూమి నీకును నీ సంతానానికే ఇస్తానన్నాడు. ఖచ్చితంగా అదే ఎందుకు మాట్లాడాడు దేవుడు చెప్పు? దేవుడు తలుచుకుంటే ఉన్నవి లేనట్లుగా లేనివంట మార్చలేడా? ఆయన మారుస్తాడు, ఆయనకు అసాధ్యం కాదు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లరా, వాక్యం ముగిచ్చేస్తున్నాను. కాబట్టి దయచేసి వాగ్దానం తీసుకునే వాళ్ళు నీకు నచ్చలేదు నువ్వు తీసుకోబాక, అసలు తీసుకోబాక. అసలు నువ్వు తీసుకుంటే తప్పేందంటే ఏం తప్పు చెప్పు నాకు, చెప్పు ఏం తప్పు చెప్పు నాకు. నేను ఒకసారి అనుకున్నానండి, వాగ్దానం తప్పు అనుకున్నా, కానీ దేవుడు నాతో ఒక వాగ్దానం మాట్లాడాడు. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతా అన్నాడు. అప్పుడు నేను అనుకున్నాను, ఇదేంద్ర బాబు, నేను హైదరాబాద్లో దగ్గరగా ఒక 200 బిల్డింగ్స్ కట్టా, ఇదేంద్ర దేవుడు నాతో మాట్లాడతానంటున్నాడు, చక్కగా నిలబడమంటాడు. ఏందో నాకు అర్థం కాల. అప్పుడు నాకు చెప్తున్నాడు, బ్రహ్మదండి చెట్లకు తేళ్ల మధ్యకు ఏసగా మాట్లాడే మధ్య నేను పంపిస్తాను చెప్పాడు. ఈ రోజు తీసుకొచ్చి హైదరాబాద్లో పడేశాడు. ఈరోజు వేలాది మందికి సేవకుడు అయ్యాను నేను. ఆమె వాగ్దానం నెరవేరింది కదా, తప్పే ఉంది. వాగ్దానము నెరవేరినప్పుడు చాలా మంచి విషయం. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లరా, వాగ్దానము ఖచ్చితంగా నెరవేరాలి. కాబట్టి మీ అందరికీ ఒక మాట చెప్తున్నా, వాగ్దానములన్నీ సత్యం. కాబట్టి వాగ్దానం నెరవేరుతుంది. వాగ్దానం ప్రకారంగా మనం అందరం కూడా బ్రతుకుదాం. వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం, తప్పులేదు. ఓకేనా, అర్థమైందా? ఇక తర్వాత ఒక మాట చూపిస్తాం మీ అందరికి కూడా. చూడండి, రోమిలు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21. 4వ అధ్యాయము. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వాసించి విశ్వాసము వలన బలం పొందెను. అది విశ్వాసం బలం పొందిన అబ్రహాం, విశ్వాసం వల్ల. మరి అబ్రహాం గురించి ఎందుకు రాస్తున్నాడు ఇక్కడ ఆ రోమిలకు లేక అంటే, మీరు కూడా విశ్వాసంతో ఉండండి. దేవుడి మాటలు, దేవుని వాగ్దానాలు నెరవేరతాయనే విశ్వాసంతో ఉండండి అని చెప్తున్నాడు. అర్థమైందా మీకు? ఈ మాటలన్నీ కూడా ఎందుకు? 2వ కొరింథీ మొదటి అధ్యాయము 20వ వచనంలో దేవుని వాగ్దానములు ఎన్నైనా సరే అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. ఆమేన్. అవునన్నట్టుగానే ఉన్నవి. ఎన్ని వాగ్దానాలు క్రీస్తునందు అవునన్నట్టుగా. క్రీస్తు ద్వారా ఏ వాగ్దానమైనా నెరవేరుతుంది, అందులో సందేహమే లేదు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లరా, గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా వాగ్దానములు మన పక్షాన దేవుడు నెరవేరుస్తాడు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చెప్పాడు. కొత్త ఆకాశం గురించి చెప్తా చూడండి ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశము కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. కాబట్టి ప్రతి సంవత్సరం కొత్త వాగ్దానం కోసం మీరు కనిపెట్టుకోవడం తప్పే ఉంది అక్కడ. కాబట్టి కొత్త ఆకాశం కొరకు, కొత్త భూమి కోసం కనిపెట్టుకోమన్నాడు. దానికోసం కనిపెట్టుకుంటూ సపోజ్ ఈ వాగ్దానం నీకు వచ్చిందనుకో, ప్రార్థన చేయ తప్పేమో. దేవుడు తప్పకుండా ఎందుకు ఇవ్వడు? ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. కాబట్టి ఆత్మీయంగా బలపడటానికే తప్ప ఇందులో చెడు అయితే మాత్రం ఏమీ లేదు. ఒకవేళ ఇశ్రాయేల్ కానీ మీరు అనుకున్నప్పుడు కూడా మళ్ళీ అలా కూడా చెప్తున్నా, ఒకవేళ ఇశ్రాయేల్కి మనకు కాదనుకోండి, పోనీ మనకు కాదు, తీసుకోవడం వల్ల నష్టమైంది. ఇక్కడ వ్యాపారం, ఏ వ్యాపారం? ఎవరిని దొంగిలించారు, ఎవరిని మోసం చేశారు చెప్పండి. సంఘం ఇంకా అభివృద్ధి పడుతుంది. ఇంకా ఆ వాగ్దానం అడ్డు పెట్టుకొని అనేక క్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వచ్చు, క్రీస్తు గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. మనం ఆ వాగ్దానం బట్టి అనేక మంది భక్తులు, విశ్వాసులు బలపడతారు, స్థిరపడతారు, దేవునికి రాకడ కొరకు సిద్ధపడతారు. తప్పేముంది? కాబట్టి వాగ్దానం కోసం మనం ఎదురు ఏ తప్పు లేదు. అందుకే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 11 నుంచి 15 మీరు చూస్తే, హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 11 నుంచి 15 వచ్చి చూద్దాం. ఏముంది? మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా. ఆగండి. ఎవరిని పోలి నడుచుకోవాలా? వాగ్దానములను అనుసరించు వారిని పోలి నడుచుకొనున్నట్లుగా నడుచుకోండి. మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలెనని అపేక్షించుచున్నాము. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఇప్పుడు అబ్రహాం గురించి ఎందుకు చెప్తున్నాడు అక్కడ ఆ మాట? హెబ్రీయులకు లేఖ రాస్తూ అబ్రహాము నమ్మాడు అని చెప్తున్నాడు. ఎందుకు నమ్మాడు అంటే, అలాగే మీరు కూడా దేవుని వాగ్దానాలు నమ్మండి అని అర్థం. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లరా, వాగ్దానం నమ్మటంలో ఎటువంటి మనకి ఇబ్బంది లేదు. కాబట్టి వాగ్దానాలు నమ్మటంలో లాభమే కానీ నష్టమేమీ
లేదు. కాబట్టి ప్రతి సంఘాల్లో ప్రతి క్యాలెండర్లో వాగ్దానాలు ఉంటాయి. సెల్ ఫోన్లో కూడా ఎన్నో వాగ్దానాలు పంపిస్తుంటాం. అనేక మంది మనం దీవిస్తూ ఉంటాం. కాబట్టి ఈ వాగ్దానాల గురించి మనం ఎత్తిపట్టి ప్రార్థన చేయటం వల్ల విశ్వాసి దేవుని రాకడకు దగ్గర అవుతాడు. దేవుని పాదాల దగ్గర మరి సమయం గడిపేవాడుగా ఆయన పాదాభిక్రాంతులు అవుతారు. కాబట్టి వాగ్దానాల గురించి ఎటువంటి ఇబ్బంది లేదు ప్రేమైన దేవుని. కాబట్టి ఈ వాగ్దానాల గురించి మరి ఈరోజు భయంకరమైన రగడ గోల లొల్లి పెడతా ఉన్నారు. భయంకరంగా మాదే గొప్ప అని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి వాగ్దానం వల్ల నష్టం అంటూ ఏది కూడా లేదు. దేవుని వాక్యం ప్రకారంగా బైబిల్లో మనకు చెప్పిన ప్రకారంగా దేవుడు తప్పకుండా, మీరు చాలామంది చెప్తారు ఏంటంటే మరి వాగ్దానం అని దేవుడు ఒకటే ఇచ్చాడు అని పరిశుద్ధాత్మ గురించి మాట్లాడతారు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో 33లో ఒక మాట చూడండి ఒకసారి. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 33 వచ్చిన కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. చాలు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీద కుమ్మరించాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చాడు. ఇక వాగ్దానాలు ఏం అవసరం లేదని కొందరు అంటున్నారు. నేను అడుగుతున్నా, పరిశుద్ధాత్మ కుమ్మరించాడు అయితే వాగ్దానం తీసుకొని అతడు ప్రార్థనలో ఉంటున్నాడు, దేవుని దగ్గర ఆ దేవుని మీద ఆధారపడుతున్నాడు, ఇంకా విశ్వాసంలో బలపడుతున్నాడు. తప్పే ఉంది అక్కడ? వాగ్దానం చిన్న వాక్యమే కదా, తప్పే ఉందండి. కాబట్టి ఇంకొకటి, అది నెరవేరకపోయినా అతను ఏం చేస్తాడంటే దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తాడు. తెలుసా? అలా చెప్పేసి కొంతమంది కూడా చెప్తున్నా, కేవలం వాగ్దానం నెరవేరితే చాలు అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. వాగ్దానాన్ని చదువుకుంటూ వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ దినదినము ఆత్మీయంగా వర్ధిల్లుతూ దేవుని యొక్క గుణగణాలతో దేవుని యొక్క స్వభావ లక్షణాలతో పరిశుద్ధ లక్షణాలతో బతుకుతూ అపవాది యొక్క అవలక్షణ తొలగించుకుంటూ ఆ వాక్యానుసారంగా కూడా మనం జీవిస్తూ మనం నమ్మకంగా ఉంటే మాత్రమే ఆ వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు. అంతేగాని అని చెప్పేసి ఈ లోక సంబంధమైన ఆశల కొరకు మీరు ఉండకూడదు. ఈ వాగ్దానాన్ని నమ్మి మీరు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఆయన రాకడకు మీ ఆత్మలను సిద్ధపరచుకోవాలి. మొదట నా నీతిన రాజ్యాన్ని వెతకమన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా విశ్వాసంలో అభివృద్ధి పొందడానికి, విశ్వాసంలో భాగ్యవంతులు అవ్వడానికే ఇవన్నీ కూడా దేవుడు మనకి ఆధారం. అందుకే క్రొత్త నిబంధనలోని అన్ని రెఫరెన్స్ నేను మీకు చూపించాను. ఒకవేళ వాగ్దానాలు ఇశ్రాయేలుకి అయి ఉంటే ఈ వాగ్దానాల గురించి పేతురు గారు గలతీయులకు లేఖ రాయుడు, హెబ్రీయులకు లేఖ రాయుడు, పేతురు గారు పేతురు పత్రిక రాయుడు, యాకోబు గారు రాయరు, ఇలా ఎంతోమంది ఎన్ని పత్రికలు మీరు చూస్తే వాగ్దానాల గురించి ఏమంటే నమ్మకంతో వచ్చి తీసుకున్నారు వాగ్దానాలు, ప్రార్థన చేస్తాడు. తప్పే ఉంది. కాబట్టి మీరు ఏమాత్రం కూడా దాని గురించి బాధపడే అవసరం లేదు. కాబట్టి దీనికి విత్తన వాదనగా ఇక్కడ ఆ వాక్యం ఉంది, ఈ వాక్యం చెప్పకండి. అలా అనుకుంటే మీ అందరూ కూడా ఒక అద్భుతమైన వాక్యం మీ అందరూ చూపిస్తా. చూద్దాం ఒకసారి. మీ అందరూ కూడా ఈ మాట మీ అందరూ కూడా చాగా చదవండి. ఇప్పుడు ఒక మంచి మాట మీ అందరికి నేను చూపిస్తాను. చూద్దాం ఒకసారి ఈ మాట. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో చూడండి ఒకసారి. 6వ అధ్యాయంలో మీరు చూస్తే 11వ వచనం ఒకసారి మళ్ళీ చదువు. చివరిగా 11వ వచనం. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విషాదపరచుట కష్టం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోయి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము. అది వాగ్దానములను పొందుకునే విషయంలో ప్రతివాడు నిరీక్షణగా, ప్రతివాడు ఇశ్రాయేలు కాదు, యూదులు కాదు, గ్రీసు దేశస్తుడు కాదు, నల్లవాడు కాదు, తెల్లవాడు కాదు, స్త్రీ కాదు, పురుషుడు కాదు, ప్రతివాడు ఓర్పుతో విశ్వాసంతో వాగ్దానం పొందుకున్నట్లు మీ యొక్క విశ్వాసాన్ని పూరిస్తూ ఆయన రాకడకు దగ్గరవ్వమని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి వాగ్దానం అని దేవుని మాట, దేవుడు పక్షపాతి కాడు, పేతురు గారు చెప్తున్నారు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని దేవుని కొరకు ఆయన రాక కొరకు బతకాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ.